అమరావతి పునఃనిర్మాణంపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం రాజధానిని హరిత నగరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదం పంచేలా అడుగులు వేస్తోంది. ఎక్కువ విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హరిత బృహత్ ప్రణాళిక అమలుకు కార్యాచరణ రూపొందించి రోడ్ల వెంబడి కూడళ్లు, డివైడర్లు, కాలువలు, నదీముఖ ప్రాంతాల్లో పచ్చదనం పెంచి సుందరీకరణ చేపట్టనున్నారు. అమరావతిలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే హరిత బృహత్ ప్రణాళికను రూపొందించింది. దీనికి చర్యలు ప్రారంభిస్తున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధానిని పూర్తిగా గాలికి వదిలేసింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కార్యాచరణ ప్రారంభించింది. రాజధాని నగరిని పచ్చందాలకు నెలవుగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. శాఖమూరు, అనంతవరం, మల్కాపురంలోని పార్కులతో పాటు నదీ ముఖ ప్రాంతాలను హరితమయం చేసేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ సలహా సంస్థలను ఎంపిక చేస్తోంది. ఈ సంస్థలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి హరిత బృహత్ ప్రణాళిక మేరకు నమూనాలు రూపొందిస్తారు. అనంతరం దశల వారీగా అమలు చేయనున్నారు. రాజధాని విస్తీర్ణం సుమారు 53,622 ఎకరాలు. ఇందులో 30% మేర అంటే 15,900 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాజధానిలో రహదారి అనుసంధానం కోసం 35 రోడ్ల నెట్వర్క్ గ్రిడ్ను ఏడీసీఎల్ నిర్మిస్తోంది. ఈ రోడ్ల నిడివి 321.71 కిలోమీటర్లు. వీటి వెంబడి పచ్చదనం కోసం ప్రత్యేకంగా బఫర్ జోన్లకు కేటాయించారు. రోడ్లకు ఎడమవైపున 108.06 కిలోమీటర్లు, కుడివైపున బఫర్ జోన్లో 24,340 కిలోమీటర్లు హరితమయం కానుంది. వీటితో పాటు డివైడర్లపై కూడా పచ్చిక మొక్కలను పెంచనున్నారు. ప్రతి కూడలిలోనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 246 ఎకరాల్లో 3 పార్కులను ఏడీసీఎల్ అభివృద్ధి చేయనుంది. 190 ఎకరాల్లో శాఖమూరు ప్రాంతీయ పార్కు ఏర్పాటు కానుండగా 4.4 కిలోమీటర్ల నిడివితో నడకదారి రానుంది. ఎక్కువ విస్తీర్ణంలో అవెన్యూ ప్లాంటేషన్ను చేపట్టనున్నారు. దీని చుట్టుపక్కల విద్యా సంస్థలు ఉండడంతో అన్ని హంగులతో నగరానికే ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. నర్సరీ, క్రాఫ్ట్ బజార్, లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్, ఏకో రిసార్ట్, బోటింగ్, జలక్రీడలు, గులాబీ తోటలో టాయ్ ట్రైన్ వంటివి రానున్నాయి. 35 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న అనంతవరం ఉద్యానవనంలో ప్రాచీన భారతదేశ అంశం ఆధారంగా థీమ్ పార్క్ రానుంది. చిన్నారుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించి వసతులు కల్పించనున్నారు. తాత్కాలిక ప్రభుత్వ సముదాయం ఎదురుగా 21 ఎకరాల్లో మల్కాపురం పార్కు అభివృద్ధి చేస్తారు. ఇందులో యాంపీ థియేటర్, ఫుడ్ కోర్ట్, స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేయనున్నారు. రాజధాని పరిధిలో 16.7 కిలోమీటర్ల మేర పాలవాగు, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 8 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఉంటాయి. వీటి వెంబడి దాదాపు 815 ఎకరాల్లో కాలువ నదీముఖ ప్రాంతంగా అభివృద్ధి చేయనుండగా ఇందులో హరిత బఫర్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు నీరుకొండ, కృష్ణాయపాలెం రిజర్వాయర్ల చుట్టూ మొక్కల్ని పెంచాలన్నది ప్రణాళిక. రాజధాని నగరం పక్క నుంచి వెళుతున్న కృష్ణానది వెంబడి రివర్ ఫ్రంట్ ప్రాంతంగా సుమారు 25 కిలోమీటర్ల నిడివితో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో జీవ వైవిధ్య పార్కులు, నదీ మ్యూజియం, నడకదారి నిర్మించనున్నారు.